నమస్తే. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మన తెలుగు సినిమా మన్మధుడు అక్కినేని నాగార్జున మా టీవీ ద్వారా మన అందరి ఇళ్లలోకి వచ్చి రోజు మనల్ని అలరిస్తున్నారు. సో ఎన్టీవీ మీలో ఎవరు కోటీశ్వరుడికి న్యూస్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. సో ఇవాళ మన ఎన్టీవీ ఎంఈకే షోలో నాగార్జున గారితో కూర్చుని ఆయనతో మీలో ఎవరు కోటీశ్వరుడికి సంబంధించి అనేక విశేషాలు అలాగే ఆయన సినిమాకి సంబంధించిన ఎన్నో కబుర్లు చెప్పుకుందాం. So let's meet our మన్మధుడు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. ఏంటి ఎంఈకే ఎన్టీవీలోకి వచ్చేసింది అనుకుంటున్నారా? నో 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 నేను ఇవాళ ఎన్టీవీ కోసం ఇంటర్వ్యూ కోసం వచ్చాను. అండ్ మై ఫ్రెండ్ స్వాతి అండ్ రుషి ఆర్ దేర్ టు ఇంటర్వ్యూ మీ. అండ్ వెల్కమ్ టు మై సెట్, స్వాతి అండ్ రుషి. అండ్ ఐ గివ్ యూ పర్మిషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, హాయ్ సార్. హాయ్ సార్, ప్లీజ్. ఓకే, హాట్ సీట్ ఎలా ఉంది? మిమ్మల్ని చూసాం కదా సార్, అంత హాట్ గా లేదు. అంత హాట్ గా లేదా? మీరు కూల్ కదా. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను నేను. అప్పుడు స్వాతి, ఇవాళ మనం కదా అడుగుతున్నాం. మేం సార్ ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది. మీరు ఇంటర్వ్యూ చేయండి, దానికి ముందు కొంచెం హాట్ సీట్ ఏంటో తెలియాలని చెప్పి ఒక 2 క్వశ్చన్స్. మీరు బేసిక్ గా హాట్ కాబట్టి ఫస్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు ఒక పాట మీకు డెడికేట్ చేస్తాను. దట్స్ ఫైన్. ఒక పాట డెడికేట్ చేస్తా. యా, బట్ ఫస్ట్ లెట్ మీ డూ దిస్. ఓకే, ఇది మీ సెట్ కాబట్టి నా సెట్ కాబట్టి ఓన్లీ దెన్ యూ కెన్. యాక్చువల్లీ అసలు మేమేం ప్రిపేర్ అయ్యి రాలేదు. సో ఇవాళ మేము దొరికేస్తామేమో మరి. సో స్వాతి, యూ వాంట్ టు డెడికేట్ అ సాంగ్ టు మీ? ఎస్, ఏ సాంగ్? ఆల్ టైమ్ అమ్మాయిల, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరి ఫేవరెట్ అండ్ మీ టూ, గ్రీకు వీరుడు. గర్ల్స్ ఓకే? ఓకే, నాతో పాటు మీరు కూడా ఓకే? ఓకే విత్ బాయ్స్ కొంచెం, అబ్బాయిలు కొంచెం కొళ్ళుకుంటున్నారు. ఓకే. అయితే నేను అబ్బాయిల తరపున ఏం చెప్తానంటే, అందరికీ తెలుసు నాగార్జున గారు అంటే ఏంటో. సో కుళ్ళుకున్న ఉపయోగం లేదు కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్. క్యారీ ఆన్. ఓకే, 1 2 3 4. గ్రీకు వీరుడు తడా తడా, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిలిం స్టారులు, క్రికెట్ వీరులు, కన్ను కొట్టి చూసే కుర్రాడు, డ్రీమ్ బాయ్. రూపులో చంద్రుడు, చూపులో సూర్యుడు, డ్రీమ్ బాయ్. ఊరని పేరని జాడని చెప్పడు, ఏమి చెప్పను ఎలాగ చెప్పను, వాడే నా వాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మెమరీస్, బాట్ బ్యాక్ మెమరీస్. Yes. 96 97 లో చేసిన సాంగ్ ఇది. Yeah. And brought back memories. Nice. Okay, computer garu. First question, easy question for Swati. On the screen, please. బ్యాడ్మింటన్ లో వాడే ప్రామాణిక షటిల్ కాక్ ను వీటిలో దేనితో తయారు చేస్తారు? The standard shuttlecock used in badminton is made of which of these? 45 seconds time limit. Options ivna? Options please. చేప పులుసులు, ఆకులు, అల్యూమినియం తీగలు, పక్షి ఈకలు. It's D, bird feathers. It's D, birds feathers. Sure? Fixation. Here. Fix. D, bird feathers, పక్షి ఈకలు. ఋషి ఫిక్స్ చేయించాడా? స్వాతి ఫిక్స్ చేసి. No. Even I know. నీకు తెలీదా ఈ ఆన్సర్? తెలుసు కదా. తెలుసు. రైట్ ఆన్సర్. ఏం సార్ టెన్షన్ పెట్టారు ఫస్ట్ క్వశ్చన్కి? టెన్షన్ పడ్డారా ఈ క్వశ్చన్? నో మీరు టెన్షన్ పెట్టారు. నేను టెన్షన్ పెట్టానా? ఆమె ఆన్సర్ చెప్పడానికి ముందే నువ్వు చెప్పేసావా లేదా ఆమెకి? అంటే మీరు హెల్ప్ చేయొచ్చు అన్నారు. హెల్ప్ చేయొచ్చు అన్నారు. ఆమె ఒకవేళ చెప్పలేకపోతే దెన్ వెల్కమ్. అంటే నేను చెప్పలేకపోతాను, మీరు ఫిక్స్ అయ్యారు అయితే. నేను కాదు, రిషి ఫిక్స్ అయ్యి ముందే చూపించు. నో సార్, తను ఎలాగో చెప్తుందో తెలుసు, కొంచెం క్రెడిట్ తీసుకుందాం. నేను కొంచెం క్రెడిట్ తీసుకుందాం. ఓకే, క్రెడిట్ తీసుకుందాం అనుకునే రిషికి సెకండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. నువ్వు చెప్పద్దు. ఓకే. హిందూ పురాణాల్లో వీరిలో ఏ దేవతను శారద అని కూడా పిలుస్తారు? ఋషికి తెలుసు అనుకుంటా ఆన్సర్. ఇన్ హిందూ మిథాలజీ విచ్ ఆఫ్ దీస్ గాడెస్ ఈజ్ ఆల్సో నోన్ as శారద? మీ ఆప్షన్స్ ఆర్ పార్వతి, లక్ష్మి, సరస్వతి అండ్ గౌరీ. ఇట్ ఇస్ సి సరస్వతి సార్, ప్లీజ్ ఫిక్స్ ఇట్. ఫిక్స్ చేసినా? స్వాతి, వాట్ యు సే? యా, సి సరస్వతి. ఫిక్స్. ఇంత ఫాస్ట్ గా చెప్పేశావు. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, కంప్యూటర్ గారు కొంచెం వేడెక్కించండి సీట్ ని ప్లీజ్. ఇలా బాగుంది సార్.
₹3,000 ప్రశ్న. ఇఫ్ యూఆర్ ఇన్ ద గేమ్, 3,000 రూపీ క్వశ్చన్ దిస్ వుడ్ బి. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇది స్వాతి కోసం. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో వేటిని పునరుద్ధరించాలనుకుంటుంది తెలుసా? ఆప్షన్స్ ఇవ్వండి సార్. తెలంగాణ గవర్నమెంట్ వాంట్స్ టు రిస్టోర్ విచ్ ఆఫ్ దీస్ అండర్ మిషన్ కాకతీయ? యువర్ ఆప్షన్స్: కోటలు, చెరువులు, రహదారులు, హస్తకళలు. ఋషి చేతులు దాసేసుకో, నేను హెల్ప్ చేయొచ్చు. ఇట్లా పెట్టేసుకో. I'll take I'll take. మీరు హెల్ప్ చేయండి. నేను హెల్ప్ చేయకూడదు కదా ఇక్కడ. లైక్ మనం కొంచెం ఎక్స్క్లూజివ్ కదా ఇక్కడ. మిషన్ కాకతీయ. కాకతీయ లైఫ్ లైన్స్ ఉన్నాయి. యూ డూ వన్ థింగ్, ఒక డిఫికల్ట్ క్వశ్చన్ కి సార్ హెల్ప్ తీసుకో, ఇప్పుడైతే నా హెల్ప్ తీసుకో. ఓకే, హౌ ఇస్ దట్ సార్? ఓకే. ఇట్స్ బి ట్యాంక్స్. థ్యాంక్స్. బి చెరువులు. ఫిక్స్. ఋషి ఇస్ రైట్. ఐ థాట్ యాక్చువల్లీ హ్యాండీక్రాఫ్ట్స్ అనుకున్నాను, మళ్ళీ ఎందుకో డిస్కరీ. లేదు, ఆల్మోస్ట్ గవర్నమెంట్ వచ్చినగానే దే వాంటెడ్ టు స్టార్ట్ సేవింగ్ లేక్స్. దే వాంట్ టు స్పాన్సర్ లేక్స్. ఎవరన్నా స్పాన్సర్ చేసిన వాళ్ళకి అప్పచెప్తామని ఈ కంపెనీస్ కానీ కార్పొరేట్స్ కానీ చాలా మంచి స్కీమ్ స్టార్ట్ చేశారు. అదిను అండ్ ఆల్సో జాయినింగ్ ఆఫ్ లేక్స్, అది కూడా ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. సార్ హియర్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ప్రోగ్రామ్ చేస్తున్నారు, షూటింగ్స్ చేస్తున్నారు, బట్ మళ్ళీ ఈ నాలెడ్జ్ అంటే న్యూస్ కూడా చూస్తున్నారా, పేపర్స్ చదువుతున్నారా? హౌ యూ మేనేజ్ యాక్చువల్లీ? మొత్తం దాన్ని పూర్వపరాలని చెప్తున్నారు కదా దీనికి సంబంధించి. న్యూస్ చదవడం కన్నా నేను న్యూస్ చూస్తే టైం ఉండదు ఋషి. టు టెల్ యూ ద ట్రూత్, హౌ ఐ వండరింగ్ ఎట్లా చెప్తున్నారు? ఐ జనరలీ వెరీ వెరీ అవేర్. ఓకే, చుట్టూ ఏం జరుగుతుంది అనేది అవేర్నెస్ కొంచెం ఎక్కువ. ఎవరిన ఇట్లా ఇట్లా కూర్చుని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు వింటాను, అండ్ అది అట్లా ఉండిపోతుంది మైండ్లో. అండ్ దెన్ ఇఫ్ దట్ టాపిక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ, దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటాను. గ్రేట్. అండ్ ఇది ఎప్పుడో చేయాల్సిన పని. ఎస్పెషలీ తెలంగాణ అంటే సెమీ యారిడ్ రీజన్, వర్షాల మీద డిపెండ్ అయి ఉంటాం. సో ఆ వాటర్ని సేవ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్. అండ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్ విత్ దిస్ న్యూ స్కీమ్. Yes, ఐ sir. థింక్ సో. ఓకే రిషి, నీకోసం. please. కంప్యూటర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓకే. కిలిమంజారో ఏ ఖండంలో ఉన్న ఎత్తైన పర్వతం? కిలిమంజారో ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ విచ్ కాంటినెంట్? వినే ఉండుంటారు కిలిమంజారో పీక్. కిలిమంజారో పాట పాడతా? యాక్చువల్లీ లిరిక్స్ గుర్తులేదు, Ah. ట్యూన్ గుర్తుంది. కిలిమంజారో ననననననన తనననననన తన తన ఆహా ఆహా. నైస్. అండ్ ఆప్షన్స్ ఆర్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా. కిలిమంజారో. ఈ క్వశ్చన్ రిషికి. కిలిమంజారో. లాజికల్గా వర్క్ చేస్తే వచ్చేస్తుంది. కెన్ ఐ యూజ్ లైఫ్ లైన్ సార్? ఎస్ ఆఫ్ కోర్స్. టైమర్ ఆపండి. 50-50. 50-50. ఆమెకి తెలియనప్పుడు నిన్ను అడిగింది ఋషి. తను ఆల్రెడీ తనకు డౌట్ అని చెప్పింది. తనకు doubt గా చెప్తుందా? గోయింగ్ ఫర్ ఆప్షన్స్ యాక్చువల్లీ. ఓకే, 50-50 ఆప్షన్ యాక్టివేట్ చేసి 2 తప్పు ఆన్సర్ని పక్క తీసేయండి. ఏమనుకుంటున్నారు? అయ్యా, ఐ థింక్ ఇట్స్ డి ఆఫ్రికా సార్. థింక్ షూర్ ఫిక్స్. ఎస్ ఆఫ్ కోర్స్, ప్లీజ్ ఫిక్స్. క్లియర్గా చెప్తే ఫిక్స్ చేస్తా. యా, ప్లీజ్ ఫిక్స్ డి సార్. క్లియర్లీ ఫిక్స్డ్. డి ఆఫ్రికా. మీరు న్యూస్ చదివేటప్పుడు ఐ థింక్ దిస్ హ్యాపెండ్ అని మీరు అన్నారు కదా. సార్ రిజల్ట్ చెప్పండి సార్. హాట్గా ఉందా సీట్ ఇప్పుడు? ఇప్పుడే కొంచెం హాట్ ఎక్కుతుందా? వాట్ యూ ఫీల్ స్వాతి? ఆఫ్ కోర్స్. దిస్ ఇస్ వాట్ వీ అన్ఎక్స్పెక్టెడ్ సార్. అసలు మేము నువ్వు ఇలా టెన్షన్గా ఉన్నప్పుడు పాట పాడుకుంటావా హ్యాపీగా? ఎప్పుడు పాడుతూనే ఉంటాను. ఎప్పుడు పాడుతూనే ఉంటావా? నాట్ ఓన్లీ ఇన్ టెన్షన్స్. సార్ ఆన్సర్ ప్లీజ్. ఆఫ్రికా రైట్ ఆన్సర్. ఆఫ్రికా అనుకున్నా సార్, బట్ అనుకున్నాం. తను పింగ్ చేసింది యూరోప్ అని. సో లిటిల్ డౌట్ వచ్చింది. సో బెటర్ గో ఫర్. యాక్చువల్గా మీరు లాజికల్గా ఆలోచించుంటే ఈ కిలిమంజారో ఇటువంటి పేర్లు చాలా ఆఫ్రికాలో ఉంటాయి. కరెక్ట్. యూరోప్లో ఉన్నది ఎత్తైన పర్వతం జుంగ్ఫ్రూ. యాష్ చోప్రా గారు చాలా ఎక్కువగా వాడారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ జుంగ్ఫ్రూకి ఒక ట్రైన్ వెళ్తుంది పైకి. ఓ, దాంట్లో యాష్ చోప్రా ట్రైన్ అని ఉంటుంది. గవర్నమెంట్ హెస్ నేమ్డ్ బికాస్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ టు డూ షూటింగ్ దే.
జింఫ్రూ. పైన ఒక బాలీవుడ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది జింఫ్రూ. సార్ సో వాకింగ్ ఎనీవేస్ లైక్ ఫస్ట్ సిరీస్ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు అండ్ సెకండ్ సిరీస్ కూడా దూసుకెళ్తోంది అలా ఆసమ్. సో ఆఫ్ కోర్స్ మీకు కొన్ని లైక్ నాకు కొన్ని తెలిసిన ద్వారా లైక్ మీకు కొన్ని క్రిటిక్స్ వచ్చి మీరు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. తర్వాత అడగచ్చు. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్. సార్ ఇప్పుడే మేము ఓకే, దెన్ విల్ ప్లే. వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్ కంప్యూటర్ గారు. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో మహేష్ దాస్ అసలు పేరుగా గలవారు ఎవరు? మహేష్ దాస్ వాజ్ ద రియల్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నవరత్నాస్ ఇన్ అక్బర్స్ కోర్ట్? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ బిర్బల్, బి మాన్సింగ్, సి తోడర్మల్, డి తాన్సేన్. ఎనీ ఐడియా? దిస్ ఇస్ ఫర్ యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా సార్. నాకు ఒక్క మ్యూజిక్ బేస్డ్ అని అడగొచ్చు కదా. దిస్ ఇస్ ఫర్ యూ అనగానే రిషికి తెలియదు. లైఫ్ లైన్స్ ఇంకేమున్నాయి మనం? ఆడియన్స్ పోల్ ఉంది. ఆడియన్స్ పోల్ టైమర్ ఆపేయండి కంప్యూటర్ గారు. ఆడియన్స్ పోల్ యాక్టివేట్ చేయండి. ఎవరు కనిపించట్లా? తెలుసా? తెలుసా? ఇప్పుడు కనపడతా? తెలుసా? తెలీదా? ఇప్పుడు వాళ్ళు టచ్ చేస్తారు. ఓకే ఆడియన్స్, మీరు విన్నారు. అండ్ ఆప్షన్స్ ఆర్ బిర్బల్, ఏ, బి మాన్సింగ్, అండ్ సి తోదర్మాల్, అండ్ డి తాన్సేన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, 56% for Birbal. Due respect of for audience, Audience, యా. you will say Birbal, huh? but Oh. I doubted sir actually. నాకు doubt. Actually, we don't know the answer, but we respect. You respect the Have to audience. respect the audience in the MEK set. ఇందాక ఆడియన్స్ ఒకటి చెప్పారు, ఒక ఆన్సర్ తప్పైంది ఇందాక కంటెస్ట్. Oh my God. ఓకే, ఇప్పుడు కూడా డౌట్ సార్ ఇది నాకు. బీర్బల్ ఏ ఫిక్స్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్. ఏం చదువుకుంటున్నారు అందరు మీరు? కాదు సార్, బీర్బల్ అందరికి బాగా తెలుసు కదా, అగా స్టోరీస్ లేవు. సో బీర్బల్ ఎవరెవరు పెట్టారు బీర్బల్ అని అక్కడ? సార్ పేరు పేరున తిడతారా ఇప్పుడు? ఎవరెవరు పెట్టారు? నువ్వు పెట్టావా? ఇంకా ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ టు నో. వెరీ వెరీ గుడ్. 5 క్వశ్చన్లకి 2 లైఫ్ లైన్స్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్లీజ్. టైమ్ ఇస్ అప్. I'm up. కంప్యూటర్ గారి టైం అయింది. ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది. ఎనీవే సూపర్ సార్, హిల్లింగ్, Yeah. సర్ప్రైజ్. It's a nice experience. యాక్చువల్లీ. నైస్ Actually, ఎక్స్పీరియన్స్. like టీవీలో చూస్తున్నంత సేపు ఆన్సర్స్ అప్పుడు నేను కరెక్ట్ గా చెప్పేదాన్ని. ఇక్కడ కూర్చుంటే కష్టం. కష్టం. ముందు మైండ్ బ్లాంక్, Yeah. తర్వాత నెమ్మదిగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది, ఇలా టైం అయిపోతుంది. అవును, అసలు నేను మా వారు పోటీగా పెట్టుకునేవాళ్ళం ఆన్సర్స్ షో షో చూస్తున్నంత సేపు. చూస్తూ అప్పుడు ఇద్దరు చెప్పి కరెక్ట్ జరిగేది. అయ్యేవి అండ్ గిఫ్ట్స్ కూడా పెట్టుకునేవాళ్ళం. నీది కరెక్ట్ అయితే నాది, నాది కరెక్ట్ అయితే నీది అని. ఇక్కడ మైండ్ లో అసలు చెప్పేస్తూ ఉంటే అన్ని, అరే నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, ఇక్కడ ఇలాగే ఉంటుంది, అక్కడికి వెళ్ళాక వేరేలా ఉంటుంది. వేరేలా I know that. యా. So నిజంగా it is great sir actually playing with you. Super. థ్యాంక్ యూ. నైస్ ఫన్ ప్లేయింగ్ విత్ యూ. అండ్ నౌ మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. Yes. యువర్ చాయిస్ అండ్ ఐఎమ్ ఆల్ యువర్స్. Thank you sir. Any questions Thanks for అడుగుతాను. giving us your valuable time. యా సో నువ్వు పాట పాడేస్తావు కదా, యా సో నేను స్టార్ట్ చేస్తాను. షూర్. సో హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ఋషి. మీలో ఎవరు కోటీశ్వరుడు? ఇవాళ మన ఎన్టీవీకి వచ్చారు తెలుగు సినీ పరిశ్రమ మన్మధుడు నాగార్జున. స్టార్ హీరోగా ఉంటూ సక్సెస్ఫుల్గా సినిమాలు చేసుకుంటూ వెళుతూ ఆ టైంలో తను మీలో ఎవరు కోటీశ్వరుడు టేకప్ చేశారు. ఎందుకు ఆ అటెంప్ట్ తనకి ఎప్పుడైనా రిస్కీగా అనిపించలేదా? అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తను ఏం ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ సీజన్ సక్సెస్ అయింది, సెకండ్ సీజన్ దూసుకుపోతుంది. ఆ విశేషాలతో పాటు ఇంకా తను చేస్తున్న సినిమా విశేషాలు, అలాగే ఇంకా కొన్ని పర్సనల్ విశేషాలు కూడా ఇవాళ ఎంఈకే సెట్లో నాగార్జున గారితో మనం అడిగేద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ స్వాతి. స్వాతి, come on. సో ఫస్ట్ సిరీస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ సెకండ్ సిరీస్ ఆసమ్. సో ఎంతమంది మధ్యలో, ఎంతో కోట్ల మంది ప్రేక్షకుల మధ్యలో దూసుకెళ్తోంది. Yes. బట్ వన్ థింగ్, కొంతమంది క్రిటిక్స్ ద్వారా లైక్ ఎందుకు సెకండ్ సిరీస్ వెళ్ళడం అనే క్వశ్చన్ నేను విన్నాను.
మళ్ళీ అది ముందుకు వెళ్తుందో లేదో అనేది. సో మీరు లైక్ ఎంత పాజిటివ్ గా ఉన్నారు? I'll put it in somewhat appropriate form, sir. అంటే KBC ద మోస్ట్ సక్సెస్ఫుల్ గేమ్ ఇన్ ఇండియా వి నో. మిగతా అటెంప్ట్స్ చేసిన ఎంఈకి వచ్చినంత సక్సెస్ అంత రాలేదని చెప్పుకోవచ్చు. సో అంటే ఎందుకు ఇప్పుడు ఈ అటెంప్ట్ చేయడం అవసరమా అని ఏమన్నా ఆలోచించిన సందర్భాలు కానీ, లిటిల్ రిస్కీ అట్లా ఏమన్నా ఎప్పుడన్నా అనిపించిందా? ఫస్ట్ సీజన్ అప్పుడా? ఎస్ సార్, ఆఫ్ కోర్స్ ఫస్ట్ సీజన్ అప్పుడే వచ్చి ఉంటాయి. ఫస్ట్ సీజన్ సక్సెస్ఫుల్ అయింది, దెన్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఎస్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ సీజన్ అప్పుడు వచ్చినాయి ఆలోచనలు, హౌ ఇట్ విల్ బి. ఎందుకంటే మిగతా లాంగ్వేజెస్లో కూడా ట్రై చేసి అంత సక్సెస్ కూడా అవ్వలేదు. డెఫినెట్గా ఉంది, బట్ మా టీవీ టీం అందరూ దే థాట్ ఇట్ వాస్ ద రైట్ షో అండ్ కరెక్ట్ టైంకి ఇక్కడ తీసుకురావాలి అండ్ ఒక గేమ్ చేంజర్ అవుతుంది. దిస్ ఫార్మాట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 85 కంట్రీస్లో ఇది రిలీజ్ అయింది అండ్ క్వైట్ అ గుడ్ సక్సెస్ రేట్. ఎక్కడైనా సరే షో ఒక్కటే కాకుండా ఎస్పెషలీ ఇండియాలో హోస్ట్ని బట్టి సక్సెస్ అయింది. దిస్ షో బికమ్ సక్సెస్ఫుల్ విత్ ద హోస్ట్ అండ్ ది కంటెంట్. వాళ్ళు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ నాకు చెప్పినప్పుడు కూడా నేను బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన షో, అంటే గేమ్ షో, నాలెడ్జ్ షో అలాంగ్ విత్ మనీ. తెలుగులో ఎప్పుడు రాలేదు, వచ్చినా కూడా కరెక్ట్గా చేయలేదు అని ఉండి ఆ సక్సెస్తో దీంతో వెళ్ళాను. అండ్ లైక్ దట్ ఈ దీంట్లో ఎలా వెళ్ళాను అట్లాగే ఒక శివ అనే సినిమా చేశాను, అలాగే ఒక అన్నమయ్య అనే సినిమా చేశాను, అలాగే ఒక గీతాంజలి అనే సినిమా చేశాను. ఈ కాన్ఫిడెన్స్తో చేస్తే ఐఎమ్ షూర్ అండ్ విత్ ఇఫ్ యూ పుట్ ఆల్ యువర్ వర్క్, హార్డ్ వర్క్, వాట్ ఎవర్, ఇది అందరూ చెప్పేదే, ఇట్ విల్ పే ఆఫ్. ఓకే, సో యు ఆర్ ద యాప్ట్ లైక్ కేబీసీ అమితాబ్ గారు అక్కడ ఎలాగో, అండ్ ఈ షోకి ఇంకా మీరే ఇంకెవరిని కూడా ఊహించుకోలేము, రైట్? ఐ హోప్ సో. అండ్ ఆఫ్ కోర్స్ సార్, బట్ సక్సెస్ఫుల్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, మధ్యలో ఈ షో స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో అంటే స్మాల్ స్క్రీన్కి రావడం చాలా మంది ఆలోచిస్తారు. అంటే నేను సౌత్ గురించి మాట్లాడుతున్నాను, ఆఫ్ కోర్స్ బాలీవుడ్ లో అక్కడ చేస్తూ ఉంటారు, నార్త్ సైడ్. అప్పుడు అదేమన్నా అనిపించిందా సార్, ఇంకా అప్పుడే ఎందుకు, కొంచెం టైం తీసుకుందాం ఏమన్నా అనిపించింది? అట్లా ఏం అనిపించలేదు. ఐ థాట్ దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ అండ్ యాక్చువల్లీ సినిమాలు ఒక రేంజ్ వరకే వెళ్తాం, ఇది కంప్లీట్ ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతాము అండ్ యూ విల్ హ్యావ్ అడ్మైరర్స్ ఆర్ ఫ్యాన్స్ ఆర్ వాట్ ఎవర్. ఎట్లా అంటాము, 5 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల వయసు వరకు నాలెడ్జ్ అనేది అందరికీ ఇష్టం, డబ్బు అనేది అందరికీ ఇష్టం. సో బోత్ ఈ రెండు కాంబినేషన్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దిస్ బ్రింగ్స్ ద ఫ్యామిలీ టుగెదర్. మీరు అన్నారు, మీరు మీ శ్రీవారు కూర్చుని జోకులు వేసుకుంటూ బెడ్స్ కట్టుకుంటూ, ఎన్ని రోజులు అయింది అలా చేసి? సో ఆల్మోస్ట్ ఫస్ట్ సిరీస్ నుండి అసలు జనరల్ ఇది కాకుండా ఎన్ని రోజులు అయింది అలా చేసి, ఇలా అన్నిటి మీద బెడ్స్ కట్టుకుంటూ రోజు ఇంట్లో కూర్చుని అంటే నాకు సరదాగా వీలు దొరికినప్పుడు అలా సరే. బట్ ఇది ఇంట్లో కూర్చుని ఒక టీవీ ముందు కూర్చుని బెడ్లు కట్టుకుంటూ అక్కడికక్కడ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్, ఫ్యామిలీ ఇంటరాక్షన్ దీని మూలంగా అవుతుంది. ప్రతి ఇంట్లో సార్ నేను అబ్జర్వ్ చేసింది, మా ఇంట్లో కానీ లేకపోతే బయట నైబర్స్ మాట్లాడుకున్నా పనులన్నీ ముగించేసుకుని కోటీశ్వరుడు ఆ టైంకి వెళ్ళిపోవాలి టీవీ దగ్గరికి. ఆ టైంలో అందరూ డిన్నర్ ప్లాన్ చేసుకుంటూ మీరు చెప్పినట్టు ఫ్యామిలీ అంతా కూర్చుని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ మిమ్మల్ని చూస్తున్నారు అండ్ ఆ డబ్బులు ఎవరో గెలుచుకున్నా కూడా కైండ్ ఆఫ్ ఆనందపడుతున్నారు, సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ లాట్ ఆఫ్ విన్నింగ్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ గెలుచుకుంటున్నారు. అండ్ ఇట్ హస్ బికమ్ అ సోషల్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా డిస్కస్ చేసుకోవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు సమ్ కంటెస్టెంట్ గురించి ఇట్స్ ఎ టాపిక్ సార్, అండ్ ఇట్స్ అ టాపిక్. నాకు ఉమాకాంత్ మెసేజ్ పంపాడు 2-3 సార్లు దట్ హీస్ బికమ్ అ సెలబ్రిటీ నౌ. ఉమాకాంత్, సురేష్, అలాగా భానుమతి గారిని పంపారు ముందు, అట్లా చాలా మంది, బామ్మగారు. అలాగే మై ఫస్ట్ కంటెస్టెంట్ అశోక్ ఉత్కర్ అని, ఒక మోచి సన్, ఆయన వచ్చి 12,50,000 రూపీస్ గెలుచుకోవడం, చదువుకుని ఇక్కడ వరకు వచ్చి చెప్పడం, ఇట్ ఈస్ ఆల్ అ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీస్. కరెక్ట్ సార్. ఎంతో మంది నీడీ ఉంటారు అండ్ కొంతమంది లైక్ టాలెంట్ వాళ్ళని నిరూపించుకోవడానికి వస్తారు. కొందరు లైక్ అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలతో పాటు నేను ఏదైనా నిరూపించుకోవాలి అన్న ఇదితో చాలా మంది హౌస్ వైఫ్ వస్తున్నారు. సో వాళ్ళు సర్టెన్ అమౌంట్ గెలుచుకున్నప్పుడు లైక్ హౌ డు యూ ఫీల్? ఐ ఫీల్ ఫెంటాస్టిక్. ఓడిపోయినప్పుడు కూడా ఎంత బాధపడతానో, వాళ్ళు గెలిచినప్పుడు కూడా అంత ఐ ఫీల్ ఫెంటాస్టిక్. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది లోపల. చెప్పు కరెక్ట్. వాళ్ళు చెప్పలేనప్పుడు మీ మనసులో ఉంటుంది, అబ్బా నేను చెప్పేస్తే బాగుండు, హెల్ప్ చేస్తే బాగుండు. కనపడకూడదు బట్ కనపడకూడదు. అది మేబీ మీలోని హ్యూమానిటీ, దాని గురించి తర్వాత మాట్లాడదాం, హ్యూమన్ యాంగిల్, అది అప్పుడప్పుడు మీ కళ్ళల్లోంచి కనపడకూడదు అనిపిస్తుంది. బట్ ఐ నో, ఎందుకంటే వాళ్ళ బ్యాక్ స్టోరీ, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ ఇబ్బందులు కానీ ఇక్కడ డబ్బు గెలిస్తే తీరిపోతాయని చెప్తారు స్టార్ట్ చేసే ముందు. ఐ నో రాంగ్ ఆన్సర్ తీసుకోబోతున్నారు, రాంగ్ అనేది, అది చాలా చాలా నాకు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ.
ఎంతోమంది లైఫ్స్ మీరు డైరెక్ట్ లైక్ యూనో మీ ముందు ఉంటున్నారు. వాళ్ళు ఎన్నో బాధలతో వస్తున్నారు, వాళ్ళకు వచ్చిన డబ్బుతో లైక్ చారిటీస్ కానీ వాళ్ళ చదువులు కంప్లీట్ చేసుకుంటున్నారు, సమ్ హాస్పిటల్స్కి యూస్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా. యా, సో వాళ్ళు అలాంటి పీపుల్తో మీరు లైక్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ ద షో ఆర్ డైరెక్ట్లీ మీరు వాళ్ళతో ఉన్నప్పుడు కానీ షో తర్వాత కూడా వాళ్ళ గురించి మీరు ఏమైనా ఆలోచిస్తారా? ఇట్స్ వెరీ టచింగ్, వెరీ నేను ఐ మీన్ ద ఫిలిం ఫీల్డ్, మా లైఫ్ ఏదో మాది అండ్ వీ గెటింగ్ ఇన్ టు ఫిలిమ్స్. ఇటువంటి కామన్ మ్యాన్తో ఇంటరాక్షన్ చాలా కష్టం అవుతుంది. సెక్యూరిటీ రీజన్స్ అయి ఉండొచ్చు, ఏ రీజన్స్ కలవాలనుకున్నా కూడా కలవలేము. అండ్ హియర్ ఈ స్టేజ్ మీద ఐఎమ్ మీటింగ్ అండ్ వాళ్ళతో సంతోషం పంచుకుంటున్నాను, బాధలు పంచుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ విచ్ ఈస్ కంప్లీటింగ్ మై లైఫ్ నౌ. ఇప్పుడు వరకు లేదు, ఒక ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్, కంప్లీటింగ్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్సెస్ అయ్యి, వాళ్ళ ఫీలింగ్స్ నాకు ఫీల్ అయ్యి, ఒకరోజు చాలా తృప్తిగా వెళ్తాను ఇంటికి, ఒకరోజు కొంచెం బాధతో వెళ్తాను ఇంటికి. అయ్యో గెలవలేకపోయారు, డిఫరెంట్ మిక్స్డ్ ఎమోషన్స్ వాళ్ళ ఫేస్ మీద. కొంతమంది వచ్చి మేము గెలవలేకపోయినా పర్లేదండి, మిమ్మల్ని వచ్చి కలుసుకున్నాం చాలు అన్నవాళ్ళు కొంతమంది. దట్ ఈస్ ఆల్సో ఫీల్స్ వెరీ గుడ్. అంటే డూ ఐ మేక్ సో మచ్ ఆఫ్ అ డిఫరెన్సా అనేది ఇవన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ది షో సార్, అంటే మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నా మీరు అన్ని చెప్తూ ఉంటే యూఆర్ లైక్ ఏ వాకింగ్ ఎన్సైక్లోపీడియాలా అయిపోయారు, గూగుల్ లాగా. ఎట్లా అంటే ప్రోగ్రామ్ అప్పుడు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారా, లేదా ముందు నుంచి అట్లా అన్నీ చూస్తూ ఉంటారా? అండ్ హౌ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ? నో, సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ నాకు తెలియదు, సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియదు. మీరు కూర్చుని అడుగుతున్నప్పుడు కూడా నో, క్వశ్చన్స్ తెలుసు నాకు, ఆప్షన్స్ తెలుసు. నేను కూడా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళలాగానే గెస్ చేస్తున్నాను. అండ్ యూఆర్ చెకింగ్ అప్పుడు నా కళలో తెలియదు. మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నాకు ఆన్సర్ తెలిసినప్పుడు. ఆల్రెడీ ఐ నో ద ఆన్సర్ తెలిసినప్పుడు అరే తప్పు చెప్పారు అనేది అప్పుడు బయటపడుతుంది. కొన్ని క్వశ్చన్స్ నాకు తెలియదు. ఇప్పుడు నేను కూడా నా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది రోజు రోజుకి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నారా, ముందే కాస్త ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా చూసుకుంటున్నారా షోకి వచ్చేటప్పుడు అట్లా, లేకపోతే డైరెక్ట్ కూర్చుంటున్నారా హాట్ సీట్లో మీరు? నో క్వశ్చన్స్ చూసుకుంటా. ఓకే, క్వశ్చన్స్ ఐ హ్యావ్ టు రీడ్, ఫెమిలరైజ్ కొన్ని వర్డ్స్ కానీ అవి కానీ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు అండ్ ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు. టీవీలో చూసే వాళ్ళకి కరెక్ట్, టీవీలో చూసే వాళ్ళకి కొంతమందికి చదువు దే మైట్ నాట్ చదవటం రాకపోవచ్చు, ఓన్లీ అండర్స్టాండింగ్. మై క్వశ్చన్ వెన్ ఐ రీడ్ వాళ్ళకి అర్థం కావాలి. సో క్వశ్చన్స్ చూసుకుంటాను, బట్ నాకు ఆన్సర్స్ అన్నిటికీ తెలియవు. ఓకే, నా జనరల్ నాలెడ్జ్ ఎంతవరకు పర్మిట్ చేస్తున్నా అంతవరకే. తెలుసుకోవడానికి ట్రై చేసిన కంప్యూటర్ గారు అక్కడ వాళ్ళు చెప్పరు, దే విల్ నాట్ టెల్ మీ. జనరలీ సూపర్ స్టార్స్, పెద్ద పెద్ద హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఇండస్ట్రీ నుండి బుల్లితెర వరకు రావడానికి కొంచెం జంకుతారు, ఆలోచిస్తారు. మీరు ఇంత రిస్క్ ఎలా తీసుకోగలిగారు? ఇట్స్ నాట్ అ రిస్క్, ఐ థింక్. నాకు రిస్క్ అని అనిపించలేదు. నా ఫిలిం ఇస్ జస్ట్ అ బిగ్ స్క్రీన్ అంతే, అంతకన్నా వేరేది లేదు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ సీ బాలీవుడ్ కానీ ఇంగ్లీష్ ఇది కానీ, టెలివిజన్ ఇస్ వెరీ వెరీ బిగ్. ఫ్యూచర్ అనేది స్లోగా కంప్లీట్లీ టెలివిజన్లోకే వెళ్తుంది. అండ్ న్యూ చేంజ్ ఆఫ్ మీడియం. అండ్ తెలుగులో కూడా టెలివిజన్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ ఒక కొత్త ట్రెండ్ మీరు స్టార్ట్ చేశారని చెప్పొచ్చు సార్. మీరు అన్నట్టు నార్త్లో బాలీవుడ్లో ఇంతకుముందు ఎర్లీగా స్టార్ట్ అయింది, బట్ ఇక్కడ మనకి తెలుగులో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక న్యూ ట్రెండ్, అంటే మీరు ఎంటర్ అవ్వడం ద్వారా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తారని మాకు అనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ. మేబీ డెఫినెట్ గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరే చేయొచ్చు, లేదా ఇంకా చాలా మంది మేబీ దే ఆర్ ఈగర్లీ దే విల్ ఆల్ కమ్ ఫార్వర్డ్. అంటే అందరికీ ఒక ఇది కూడా ఉంటుంది, సక్సెస్ అవుతుందా లేదా. అండ్ యాక్చువల్ గా చెప్పాలంటే నౌ ఐ వోంట్ సే ఫ్యాన్ ఫాలోయింగ్, ది అడ్మిరేషన్ అండ్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి గుర్తింపు నాకు మీలో ఎవరు కోటీశ్వరుడు. ఐ హావ్ న్యూ ఫ్యాన్స్ విచ్ వర్ నాట్ దేర్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీ సినిమాల గురించి చెప్పట్లేదు, మీలో ఎవరు కోటీశ్వరుడు చాలా బాగుందండి అంటున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది లైక్ మీ మూవీస్ గురించి మాట్లాడకుండా కోటీశ్వరుడు గురించి మాట్లాడుతున్నప్పుడు హౌ డు యు ఫీల్ అబౌట్? అంటే నేను అంటున్నాను, నేను సినిమాలు కూడా చేస్తున్నానయ్యా, మీలో ఎవరు కోటీశ్వరుడు ఒకటే కాదు అంటే అవి బాగున్నాయి సార్, కానీ ఇది సూపర్ సార్. సార్ తర్వాత ఎస్ఎంఎస్ఎల్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్సే కాకుండా సెలబ్రిటీస్ తో ఈ గేమ్ ప్లే చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు వచ్చారు, పెద్ద పెద్ద స్టార్స్. సో ఎట్లా అనిపించింది వాళ్ళతో మీరు క్వశ్చన్స్ అడగడం? వెరీ నైస్, ఇట్స్ ఫన్. ఎందుకంటే పెద్ద సీరియస్ క్వశ్చన్స్ చేయం వాళ్ళు, అండ్ వాళ్ళు గెలుచుకునే డబ్బులు కూడా చారిటీకో దేనికో ఇస్తున్నారు. అండ్ ఇట్స్ గుడ్ ఫన్. వాళ్ళు కూడా జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేసుకుంటున్నారు. చాలా భయపడుతున్నారు వచ్చినప్పుడు. టఫ్ క్వశ్చన్స్ అడగరు, స్కూల్లో క్విజ్లు అట్లా క్వశ్చన్స్ అడగరు కదా. అడగనండి, వచ్చి కూర్చోండి.
అని చెప్తాను. టఫ్ క్వశ్చన్స్ అడగరు కదా అని ఫస్ట్ వాళ్ళ కండిషన్ అది. వన్ ఆఫ్ ది నాకు నేను చేసిన వాళ్ళ యాక్ట్రెస్లో షీ డింట్ సే దట్ ఇట్స్ కాజల్. వచ్చి కూర్చుంది 6,40,000 away. ఓ So, అండ్ వీ ప్లేడ్ ద ఫార్మాట్. ఇంటెలిజెంట్ యాక్టర్స్. ఫార్మాట్ కాజల్ వాజ్ దేర్. ఏం భయపడలేదు. అంటే ఇక్కడ బాగా నర్వస్ అయింది, బాగా నర్వస్ అయ్యి హౌ అ కంటెస్టెంట్ ఎలా నర్వస్ అవుతారో అలా అయింది, కానీ బట్ ఫెంటాస్టిక్ ఆడింది. ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ మళ్ళీ మాట్లాడుకుంటే కనుక లైక్ మీరు డైరెక్ట్ కొంతమంది లైఫ్స్ చూస్తున్నారు, బాధపడుతున్నారు. సో దీని ద్వారా కొందరు సక్సెస్ లైక్ వాళ్ళ సక్సెస్తో బయటకు వెళ్తున్నారు, కొంచెం బాధతో వెళ్తున్నారు. సో ఈ షో ద్వారా ఎంతోమంది లైఫ్స్ చేంజ్ అయ్యాయి అస్ పాజిటివ్గా. యా, సో ఈ షో బయటకు వచ్చిన తర్వాత మీలో ఏమైనా మార్పులు వచ్చాయా 100%. పర్సనల్గా? పర్సనల్గా Mindset. డెఫినెట్లీ మైండ్ సెట్ కానీ లాట్ ఆఫ్ చేంజ్ యాక్చువల్లీ. టు టెల్ యూ ద ట్రూత్, ఐఎమ్ మోర్ ఎట్ పీస్ విత్ మై సెల్ఫ్. అట్లా ఎవరో వచ్చి కూర్చుని 15 లక్షలు 20 లక్షలు గెలిస్తే మా అమ్మకి ఆపరేషన్ చేయించాలి, పెరాలసిస్ వచ్చిందని చెప్పడం. నో ఆల్ దీస్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ నీడెడ్ టు హియర్ దిస్, బట్ నౌ ఐఎమ్ పర్సనలీ ఫీలింగ్ ఇట్. ఇట్స్ 1-on-1. వాళ్ళు నాకు ఒక ఫ్రెండ్కి చెప్పుకున్నట్టు చెప్తున్నారు. దేర్ ప్రాబ్లమ్ దేర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ఆ ప్రాబ్లమ్ అది దొరికితే సాల్వ్ అయిపోతే వాళ్ళ లైఫ్ ఇస్ సెట్. ఎందుకంటే సార్ అంతకుముందు మీకు ఫిల్మ్ స్టోరీస్ వింటూ ఉంటారు, కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, అవి స్క్రీన్ మీదకి వస్తాయి, కొన్ని రిజెక్ట్ అవుతాయి. బట్ రియల్ స్టోరీస్ రియల్ గా టుడే దట్ ఆ హాట్ సీట్ కెన్ చేంజ్ వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసేది. జస్ట్ విత్ వన్ క్వశ్చన్. ఇట్ ఈస్ సో దట్ ఈస్ a fantastic feeling, also such a depressing feeling also. ఎందుకంటే ఒక అతను నాకు బాగా గుర్తు, ఫస్ట్ సీజన్లో 25 lakhs క్వశ్చన్ నుంచి 3,20,000 పడిపోయారు. ఓ ఏది యూ కుడ్ క్విట్, బట్ డైలా దోస్త్ చేస్తే ఆ దోస్త్ ఏదో తప్ప ఆన్సర్ ఇచ్చాడు. ఓకే, అప్పుడు వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ సార్? అంటే ఒక పక్కనేమో గెలవాలి అతను ఉంటుంది, బట్ రూల్స్ పరంగా మీరు యాంకర్ గా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. Yes. సో ఎట్లా సిచ్యువేషన్ ఎలా? ఆ సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? మనసులో విపరీతమైన బాధ ఉంటుండొచ్చు. డెఫినెట్గా చాలా చాలా బాధగా ఉంటుంది. వాళ్ళ బాధ చూస్తుంటే నాకు బాధ వేస్తుంది. అంతకంటే ఎక్కువ ఏం చేయలేవు ఇంకా, అందుకనే ఎక్కువ because చేయలేవు. this show. బట్ అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యువర్ సెల్ఫ్, యూ సే ఏదైనా సంతోషం కానీ బాధ కానీ You are absolutely right. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. ఐ నో వాళ్ళు పడే బాధ నేను ఐ కెనాట్ రీచ్, బట్ Yeah. ఐ డెఫినెట్లీ ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే జనరల్ గా ఎలా ఉంటారు సార్? అంటే బిఫోర్ దిస్ మీరు అవుట్ స్పోకెన్ ఏమన్నా ఉంటే పట్టమని చెప్తారా, లేకపోతే అట్లా ఉంచుకుంటారా మనసులో? ఓన్లీ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ నేను ఐ బికమ్ అవుట్ స్పోకెన్. అవుట్ సైడ్ ఐఎమ్ ద సేమ్ పర్సన్. ఓకే, దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ లైక్ దట్. అండ్ నేను అవుట్ స్పోకెన్ లేకపోతే వాళ్ళు అవుట్ స్పోకెన్ అవ్వరు. కరెక్ట్. నేను ఐ హ్యావ్ టు బికమ్ అ ఫ్రెండ్ ఆఫ్ దెర్స్. నేను ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్, టెన్షన్ తీసే నా ముందు ఒక ఫ్రెండ్ కూర్చున్నాడు, ఒక స్నేహితుడు కూర్చున్నాడు అని వాళ్ళు ఫీల్ అయినప్పుడే దెన్ దే ఓపెన్ అప్. I think this is the costliest show. Yeah. Like genuine గా జరుగుతుంది. And of course, a very genuine గా, top-rated till now, I think. yeah, top rated and genuine గా జరుగుతుంది. లైక్ వాళ్ళకి వచ్చినట్టు డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఎస్, అబ్సల్యూట్లీ. Yeah, వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది వాళ్ళకి. that's great. Yeah. Really. Yeah. అపార్ట్ ఫ్రమ్ ఎంఈకే, మళ్ళీ వద్దాం ఎంఈకేకి. కమింగ్ టు మూవీస్, ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన. ఎస్, సోగ్గాడికి యాప్ట్ టైటిల్. ఐ థింక్ మళ్ళీ ఒక హలో బ్రదర్ లాంటి ఒక టింటున్న సినిమా ఏమన్నా అనుకోవచ్చు. ఎస్, ఒక డ్యూయల్ రోల్ ఫిల్మ్. ఓకే, ఫాదర్ అండ్ సన్. సోగ్గాడు అనే టైటిల్ ఇట్ సెల్ఫ్ నాగార్జున గారికి సెట్ అయిపోతుంది. ఒకసారి మనం ఈ క్వశ్చన్ అడుగుదాం, మీ అందరు కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు అబ్బాయిలందరూ. అంటే ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం తింటున్నారు అసలు రోజు మీరు? ఏం తింటున్నానా? అసలు ఏం తినట్లేదా? ఏమి తినట్లేదు, అన్ని తింటాను. దిస్ ఇస్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఆన్సర్. కొన్ని చెప్పొచ్చుగా. వే ఆఫ్ లైఫ్ అంటారు. ఇట్స్ వే ఆఫ్ లైఫ్, మై లైఫ్. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు, ఇయర్స్ నుంచి. సడన్గా ఇది 6 నెలల్లో వచ్చింది కాదు. అసలు మిడ్ డే ఎలా స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ కొన్ని లీక్ చేయొచ్చు. నో, ఆల్రెడీ చెప్పాను. లీక్ చేస్తే దానికి ఇది ఏమీ లేదు. ఇప్పుడు లీక్ చేసిన దానికి ఇది ఇంతేనా అనుకుంటారు అందరూ. దట్స్ ఆల్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఏదైనా సరే దే షుడ్ బి కన్సిస్టెన్సీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ ఎక్సర్సైజింగ్ ఆర్ జిమ్మింగ్ ఆర్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ 30 years now. కన్సిస్టెంట్లీ. Consistent. రైట్. సో దట్ ఈస్ అ కన్సిస్టెన్సీ. ద బాడీ దానికి అలవాటు పడిపోతుంది. అంటే ఎప్పుడైనా బద్దకించడం, లిటిల్ లేజినెస్ అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా. అంటే ఆఫ్టర్ వైల్ ఏమవుతుందంటే అండి, 1 or 2 years తర్వాత అది చేయకపోతే వాళ్ళు ఏదో చేయలేదు, ఇవాళ భోజనం చేయలేదు అన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ హాంటింగ్ ద డే.
అంటే నో యువర్ బాడీ వాంట్స్ ఇట్, ఓకే. క్రేవ్స్ ఫర్ ఇట్. దట్ ఇస్ వై ఐ సెడ్ ఇది ఈజ్ వెరీ బోరింగ్. ఇట్ ఇస్ నాట్ ఇన్స్టెంట్, ఏదో టప్ అని మందులు తీసుకుని టక్ టక్ అయ్యేది కాదు. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. సార్ దిస్ ఈస్ ఫిజికల్ ఆస్పెక్ట్, బట్ వాట్ ఈస్ ద అంటే మెంటల్గా స్టేబుల్గా అంటే ఎమోషనల్గా స్టేబుల్గా ఉండడం అది కూడా మీకు ఏమైనా హెల్ప్ చేస్తుందా? మెంటల్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ నాన్నగారు కేవలం ఆయన దగ్గర నేర్చుకుంది. ఆయన మెంటల్ స్టెబిలిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఐ హావ్ లెర్న్డ్. అండ్ అది మనం ఇంట్లో నేర్చుకున్నది, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది, తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నది ఎప్పుడు మనతో ఉంటుంది. వాళ్ళు నేర్పించవసరం ప్రత్యేకంగా, మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నాన్నగారు మెంటల్ స్టెబిలిటీ అండ్ హిస్ డిసిప్లిన్, అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్. ఆయన ఎప్పుడు చెప్పేవారు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రలో చాలా చాలా ఏమైనా కోపాలు అయ్యి వచ్చేసింటే బెస్ట్ థింగ్ గో స్లీప్. పొద్దునకి అదే సర్దుకుంటాం, ఓకే, కోపం తగ్గిపోద్ది. సో నేను కూడా పిల్లలతో ఎప్పుడైనా నాకు కోపం వచ్చినా వాళ్ళతో ఇవాళ మాట్లాడను, నెక్స్ట్ డే మాట్లాడు. ఓ కోపం వస్తుందా సార్ మీకు? ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుంది. అంటే లోపల కోపం వచ్చినా ఇది వాళ్ళ మీద కరెక్ట్ కాదు, వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదు అంటే ఫస్ట్ ఐ థింక్ పడుకుంటా. వాళ్ళకు కూడా అదే చెప్తాను, పడుకో, నిద్రపో, లెట్స్ టాక్ ఇన్ ద మార్నింగ్. సో మీ పిల్లల మీద కోపం వచ్చినా వెళ్ళి పడుకుంటారు మీరు, అంటే తిట్టారనమాట? వెంటనే కాదు, వెంటనే అనేది దట్ ఈస్ అన్ ఎమోషన్ దట్ కమ్స్ అవుట్ ఇన్స్టెంట్లీ. ఇమీడియట్గా తప్పు చేస్తున్నాడు వెంటనే, ఇఫ్ ఐ డోంట్ స్టాప్ ఇట్, దట్ ఐ డూ. ఓకే, బట్ ఇఫ్ ఐ వాంట్ టు ఏదో గైడెన్స్ ఇన్ లైఫ్ ఆర్ ఎనీథింగ్, దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి థాట్ అబౌట్. సో ఎలా వస్తుంది సార్ సోగ్గాడే చిన్నడైనా? సోగ్గాడే చిన్న బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండ్ 2 వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్. హలో బ్రదర్ లాగానే బాగా అన్నారు. డ్యూయల్ రోల్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. ఫాదర్ అండ్ సన్. ఫాదర్ ఇస్ టోటల్ ఫ్లాంబాయింట్ సోగ్గాడు. ఫాదరా? ఓ, సన్ ఏమో మన ఉమాకాంత్ గారు అంటాడు. అచ్చా, వెరీ పుస్తకాలు, నాలెడ్జ్ అది అంటే చాలా ఇష్టం. అండ్ అమ్మాయిలు అంటే కళ్ళెత్తి కూడా చూడలేడు. రియల్లీ? How it suits, contrast. how it suits sir actually. Contrast. జనరల్గా ఒప్పుకోంగా. That is a contrast of the film. సో ఇక్కడ సన్ ఫాదర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడా? So you see the film, it is slapstick comedy. Right. Very, very slapstick comedy. సేమ్ మళ్ళీ రమ్యకృష్ణ గారి దీంట్లో రమ్యకృష్ణ గారు ఫాదర్ పక్కన, And లావణ్య. లావణ్య త్రిపాఠి సన్ పక్కన. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా డాన్సెస్ అండ్ డ్యూయట్స్? yeah they will be dances, songs అన్నీ ఉంటాయి. బట్ మనంలో డాన్స్లు, సాంగ్స్ లేదు లేదు, దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ డిఫరెంట్. yeah it's a beautiful film. ఇట్స్ పోర్ట్రేట్ సార్ యాక్చువల్లీ. ఇది కూడా అలాగే మోర్ ఆఫ్ స్క్రిప్టింగ్ మీద, మోర్ ఆఫ్ హ్యూమన్ దీని మీద వెళ్దామని నేను అనుకున్నాను. డాన్స్లు అనేవి ప్రతి సినిమాలో ఉంటున్నాయి. ఎస్, దిస్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ స్క్రిప్టింగ్ అండ్ డైలాగ్స్ ఇవన్నీ చాలా తగ్గిపోతున్నాయి సినిమాల్లో. ఈ మధ్యన పీకే చూశాను, ఎంత బ్యూటిఫుల్ ఫిల్మ్, సచ్ అ లవ్లీ ఫిల్మ్. ఇట్స్ ఓన్లీ ఆన్ హ్యూమన్ రిలేషన్స్. వాళ్ళేమి డాన్సుల మీద దేని మీద డిపెండ్ అవ్వలేదు కదా. కంటెంట్ వైజ్. ఐ థింక్ కంటెంట్ బేస్ టైం మళ్ళీ వచ్చింది, సినిమాలకు మళ్ళీ మంచి రోజులు వచ్చింది. దట్స్ గుడ్. ఓకే. అండ్ సార్ మనం అది మీరు చెప్పినట్టు ఒక సందర్భంలో మీరు చెప్పారు, ఇప్పటి వరకు మీరు కెరియర్లో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే మనం ఒక ఎత్తు, స్టాండ్స్ అక్కడ ఉంటుంది అని. అండ్ ఆ సినిమా గురించి మాట్లాడినప్పుడు మీ కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది. And నాన్నగారు, మీరు, చైతన్య, అసలు అది ముందు ఎప్పుడు అనుకున్నారో లేదో తెలియదు కానీ ఈవెన్ అఖిల్ మెరుపులా వచ్చాడు లాస్ట్ లో. సో దాని గురించి ఏం చెప్తారు సార్? ఇంకా మనం ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. కేవలం మేము 3 జనరేషన్స్ చేసామనే కాదు, నాన్నగారికి ఇట్స్ లాస్ట్ ఫిల్మ్. తెలుసు ఆయన లాస్ట్ ఫిల్మ్ అవుతుంది అని. ఆయన సినిమా కూడా చూడలేరు అని తెలుసు. ఎటువంటి సినిమా ఆయనకి ఇవ్వాలి అనేది ఇట్ వాజ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మా అందరి మీద, ఫ్యామిలీ అందరి మీద. అండ్ ఆయనకి ఒక ఫెంటాస్టిక్ సెండ్ ఆఫ్. వాట్ అ గ్లోరియస్ కెరియర్ ఆయనకి. 75 years కెరియర్ ఇన్ ఫిల్మ్స్ ప్లస్ 5 years కెరియర్ ఇన్ డ్రామా. No actor, one and only. no actor in the world has done that. That's up to నాగేశ్వరరావు గారు. He is the only actor. అండ్ అటువంటి దానికి ఒక గ్లోరియస్ సెండ్ ఆఫ్. అదే సార్, ఆయన మీకు లైఫ్ లో చాలా ఇచ్చి ఉంటారు, బట్ మీరు ఒక్క మనంతో ఆయనకి ఒక సో అందుకనే ఇట్ హస్ బికమ్ ఎ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ Close to us. heart. And close to heart and very very grateful to Vikram, my director. yes. What a fantastic film. Fantastic movie. Big applause for him. ఫ్రెండ్స్ అలా అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు మీరు, చైతు, అఖిల్ ఉంటే ముగ్గురులో మీరే మన్మధుడు అంటారు. అంటే ఆయనే చూస్తున్నారా నాగార్జున గారు? నాగార్జున గారే చూస్తున్నారు. నాగార్జున ఫ్యాన్స్ ఎక్కువ. ఏంటా రహస్యం అంటే? సార్ ఇప్పుడు ముగ్గురులో మిమ్మల్ని చూస్తున్నారట. ఫాదర్ గా ఎట్లా తీసుకుంటారు? కాంప్లిమెంటా లేకపోతే ఎలా తీసుకుంటారు దీన్ని? ఫాదర్ గా అనేది రాదు ఇట్లా అది తీసేస్తారు. బట్ ఎనీవే సీ ఐ హావ్ బీన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ఆల్మోస్ట్ 27 years. అండ్ నాకు వచ్చిన ఫిల్మ్స్ ఎటువంటి ఫస్ట్ ఆల్ టైమ్ క్లాసిక్ గీతాంజలి,
ఇన్ రొమాన్స్. అట్లా మళ్ళీ మజ్ను వచ్చింది, నిన్నే పెళ్ళాడుతా వచ్చింది, శివ, ఆల్ వెరీ రొమాంటిక్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి నాకు. సో ఆ ఇమేజ్ మన్మధుడు, ఆ ఇమేజ్ అలా సెట్ అయింది. వాళ్ళకి ఒక ఫిల్మ్ వస్తే దే ఆల్సో స్టార్ట్. ఎవరికైనా కొంచెం తప్పించుకున్నట్టు అనిపించట్లా సరే, ఇందాక మీరు మాటలో చెప్పారు పీకే గురించి. సో తెలుగు సినిమాలు మీవి కాకుండా, చైతు కాకుండా మిగతా మూవీస్ చూస్తూ ఉంటారా? ఆఫ్ కోర్స్ చూస్తూ ఉంటాను నేను. సో ఎట్లా అనిపిస్తుంది? సినిమా బాగుంది అన్నప్పుడు. కొత్తగా చాలా మంది యంగ్స్టర్స్ వచ్చారు, కొంతమంది చాలా బాగా వెళ్తున్నారు, ప్రూవ్ చేసుకున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? న్యూ ఫిల్మ్స్ చాలా బాగుంటున్నాయండి. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ప్రిఫరింగ్ కొత్త డైరెక్టర్స్ అండ్ కొత్త హీరోలతో వచ్చే సినిమాలు ఐఎమ్ ప్రిఫరింగ్ అ లాట్. ఎందుకంటే కొత్తదనం వస్తుంది వాటితో. అండ్ ఈ మధ్యన కార్తికేయ చూశాను, చాలా బాగుంది సినిమా. అంటే ఇదర్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ. అట్లా అన్ని సినిమాలు చూస్తున్నాను. అండ్ మీరు మంచి సినిమాల్ని ప్రమోట్ చేస్తున్నారు. అది దట్ ఈస్ వెరీ గ్రేట్. ఉయ్యాల జంపాల మేము చేసాము. అండ్ సూన్ అట్లాగే ఇంకో రాబోతుంది. వేసుకోండి స్టార్ట్ న్యూ ఫిలిం. ఈ మంత్లోనే ఇంకోటి స్టార్ట్ చేయబోతున్నాం, చిన్న ఫిలిం అనౌన్స్ చేయబోతున్నాం. విత్ న్యూ హీరో, న్యూ హీరోయిన్, బ్రాండ్ న్యూ హీరో అండ్ బ్రాండ్ న్యూ హీరోయిన్. న్యూ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఐఎమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ స్పార్క్ నౌ. ఇట్ ఈస్ కమింగ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ సో కాల్డ్ బిగ్ ఫిల్మ్స్ అని అంటున్నారు, ఫార్మాట్ చేంజ్ అవ్వట్లేదు. అదే నథింగ్ ఇస్ చేంజ్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బాహుబలి. ఎప్పుడు 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 వస్తుందని బాహుబలి. రాజమౌళి గారు దాన్ని డెఫినెట్గా ఫెంటాస్టిక్గా తీస్తారు. అండ్ ఐఎమ్ వెయిటింగ్. అండ్ దానికి డెడికేషన్ ప్రభాస్ కానీ వాళ్ళు కానీ ఒక 2 years ఏ సినిమా చేయకుండా ఆ సినిమాని డెడికేట్ చేస్తాం. అండ్ రాజమౌళి గారు తీయటం, హోల్ ఇండస్ట్రీస్ షుడ్ బి వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్. ఐఎమ్ వెయిటింగ్. రాజమౌళి గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యాక్చువల్లీ తర్వాత సార్ ఫిలాంథ్రపిస్ట్, హ్యూమన్ యాంగిల్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇక్కడ అమల్ గారిని తీసుకొస్తాను నేను. అమల్ గారి గురించి మన అందరికీ తెలిసిందే. ఆవిడ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సోషల్ సర్వీసు, ఈ యానిమల్స్, వీటి కేర్ అంతా. సో మీకు అందులో ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఈ హ్యూమన్ యాంగిల్ మీకు ఇన్బిల్ట్ ఉందా, అమల్ గారు వచ్చిన తర్వాత వచ్చిందా? లేదు, జనరలీ హ్యూమన్ యాంగిల్ అనేది అది కూడా మళ్ళీ చెప్తాను, నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన చాలా 1959లో ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. ఆ ఏరియాలో పెద్ద యూనివర్సిటీ లేదు, కాలేజ్ లేదు. అక్కడ చదువుకునే వాళ్ళకి ఎలా వెళ్తారు, చదువుకుంటారు. ఏఎన్ఆర్ కాలేజ్కి అప్పుడు 1959లో ₹1,00,000 ఇవ్వడం, దోస్ డేస్. అండ్ అప్పు చేసి ఇచ్చారంట. తర్వాత అమ్మ చెప్పారు, ఇట్ డింట్ హ్యావ్ ఇన్ హిస్ బ్యాంక్ అకౌంట్. అక్కడ నుంచి నాన్నగారు ఎప్పుడు వెన్ ఎవర్ నెసెసరీ ఇస్తూనే ఉండేవారు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ కంటే ఆయనకి చాలా ఇష్టం ఎడ్యుకేషన్. చాలామంది మనసులో అనుకుంటారు కానీ చేయరు. బట్ మై డియర్ వైఫ్ అమలా కేమ్, షీ స్టార్టెడ్ డూయింగ్. అండ్ తను నన్ను ఎప్పుడు అడిగేది కాదు, నేను చూస్తూ ఉండేవాడిని. పెద్ద సంపాదించుకోలేదు డబ్బు తన కెరియర్లో. తప్పని కెరియర్ ఆపేసి పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చింది. సంపాదించుకున్న డబ్బు అంతా తీసుకెళ్ళి ఇట్లా 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 ఇచ్చేసేది. ఒక డైమండ్ లేదు, ఒక చేతికి ఇది లేదు, ఏమీ లేదు. ఉన్నారు కదా సార్ మీరు. నేను అంటున్నాను జనరల్లీ. ఒకసారి నేను పెళ్ళైన తర్వాత డైమండ్ రింగ్ కొనిచ్చాను. 6 months తర్వాత వేలికి కనపట్లేదు. ఏం చేసామంటే షీ సెడ్ ఇట్ వాస్ గాన్. దెన్ ఐ అండర్స్టూడ్, అవసరం లేదు, వీ డోంట్ నీడ్ ఆల్ దిస్ వెన్ వీఆర్ టుగెదర్. సో సమ్ టైమ్స్ మీకు ఎప్పుడైనా అనిపించిందా షీ విల్ బి ఆల్వేస్ బిజీ విత్ ఆల్ దీస్ సోషల్ యాక్టివిటీస్, రైట్? నాకు హాయిగా ఇంట్లో ఏదైనా వంట చేసి పెడితే బాగుండు అమలా అని. అమ్మ వద్దండి వంట. వంట వద్దు మనకి, నేను చేసుకుని తింటాను. షీ ఈజ్ నాట్. తను పెరుగన్నం పెడితే పెరుగన్నం తింటుంది, ఒట్టన ఏమీ లేకపోతే అన్నం ఉంటే అన్నం తినేసి వెళ్ళిపోతుంది. మీరు చేసి పెడతారా? నేనే చేసి పెడతా ఉంటా, సరిగ్గా తిను అని అప్పుడప్పుడు. బట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ హర్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ జాయ్ ఇన్ గివింగ్, లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. తన దగ్గర నేర్చుకున్నాను. అది వచ్చిందంటే తన దగ్గర నుంచి వచ్చింది. ఐ గివ్ ఇట్ అట్రిబ్యూట్. సో కమింగ్ టు చైతన్య, తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, చేసుకుంటూ వెళ్తున్నాడు మూవీస్, డిఫరెంట్ జోనర్స్. ఇలాగే తను సెలెక్ట్ చేసుకుంటున్నాడు యాక్చువల్లీ, అంటే ఒకేలా వెళ్ళిపోకుండా. సో ఇప్పుడు అఖిల్ మెరుపులో అందులో మెరిసాడు, మనల్లో ఎలా ఉంటాడో చెప్పేశాడు. సో తను ఇప్పుడు వినాయక్ చేతిలో పెట్టారు. సో దాని గురించి ఏమైనా చెప్తారా? వాళ్ళ కెరీర్ ఎట్లా ఉండాలి ఒక ఫాదర్ గా? ఇక్కడ మీరు ఫాదర్ గానే చెప్పాలి. ఇద్దరికి చెప్పేది అదేనండి. యూ హ్యావ్ టు లాస్ట్ లాంగ్. నీ సినిమాలు గుర్తుపెట్టుకోవాలి. నీ సినిమా ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసింది, అది కాదు ముఖ్యం. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్. యూ ఆస్క్ మీ హౌ మెనీ ఫిలిమ్స్ డూ ఐ రిమెంబర్ ఆర్ డూ యూ రిమెంబర్? దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ ఫిలిమ్స్ ఆఫ్ మై ఫిలిమ్స్ ఐ కెన్ రిమెంబర్. వరుసగా మీరే చెప్తారు. రేపు మీరు అది చెప్పాలి. అండ్ డూ సంథింగ్, స్టార్ట్ సంథింగ్, మేక్ అ డిఫరెన్స్. ఓకే, అన్లెస్ యూ ఏదో ఒక డిఫరెన్స్ చేయకపోతే యూ హ్యావ్ నో యూస్. యూ హ్యావ్ బికమ్ లైక్ ఎవ్రీబడి. గాడ్ హెస్ బ్లెస్డ్ యూ
with all the facilities, and don't become just another ordinary person. That's all I tell you. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఇక్కడ అభిమానులు ఖచ్చితంగా వాళ్ళు మీరు కన్సిడర్ చేస్తారు, ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది హలో బ్రదర్ లాంటి ఒక మాస్ మూవీ, కొంతమంది ఒక మనో లాంటి మూవీ, అంటే నేను సెగ్రిగేట్ చేస్తున్నాను. సో అట్లా వాళ్ళ నుంచి కూడా రావాలని అభిమానులు అనుకుంటారు. దాంతోపాటు కలెక్షన్స్ గురించి మాట్లాడతారు. సో వాళ్ళని కన్సిడర్ చేసినప్పుడు ఎట్లా ఆలోచించాలి? కలెక్షన్స్ ఆర్ జస్ట్ నంబర్స్ అండి. ఓకే, డెఫినెట్గా ఫ్యాన్స్కి కూడా చెప్తున్నాను, ఈ సంవత్సరం ఇప్పుడు శివానాది రిలీజ్ చేసుంటే ఎస్, కలెక్షన్ ఎక్కడో ఉండేది. మాయాబజార్ తెచ్చి రిలీజ్ చేసుంటే అసలు దాన్ని ముట్టుకునే వాళ్ళు ఉండరు, టచ్ చేసేవాళ్ళు కూడా ఉండరు. కలెక్షన్స్ ఆర్ జస్ట్ నంబర్స్ విత్ చేంజ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అప్రిసియేషన్ ఆఫ్ ద పీపుల్. 2014 బెస్ట్ ఫిలిం ఇస్ మనం. దట్ యు అగ్రీ? ష్యూర్ సార్, వై నాట్? ఫైనల్ క్వశ్చన్ అబౌట్ ఎంఈకే. అది చూస్తూనే ఉంటారు, అన్నమయ్య అనే సినిమా చూస్తూనే ఉంటారు. ష్యూర్ సార్. These are all masterpieces, and I wish my sons should be in masterpieces. మనము అది అని కాదు, ఒక మాయాబజార్, ఒక లవకుశ, ఒక దేవదాస్, ఒక అట్లా those kind of films I want them to be in. సో మాస్టర్ పీసెస్ మూవీస్లో ఎలా ఉందో అండ్ ఎంఈకే మీతోనే ఎవర్ గ్రీన్ గా ఉండాలి. ఇట్స్ మాస్టర్ పీస్. They should be evergreen. అండ్ ఫైనల్లీ సార్, ఎంఈకే చాలా మంది రావాలనుకుంటున్నారు, ఆడాలనుకుంటున్నారు, అట్లీస్ట్ మీతో కూర్చోవాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు, అలాగే మీ అభిమానులకి ఏం చెప్తారు? అభిమానులకి వాళ్ళకి ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్, యాక్చువల్లీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నా టేస్ట్ తెలుసు వాళ్ళకి, కొత్త కొత్తవి నేను ట్రై చేసినా కూడా దే ఆల్వేస్ గివ్ మీ సపోర్ట్, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్. అది అందరూ చెప్తారు, అందరూ అనుకుంటారు, బట్ మై ఫ్యాన్స్ దే యాక్సెప్ట్ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ప్రూవ్ చేస్తారు. అండ్ అలాగే ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ ఎంతెంత కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఐఎమ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ ఎంబీకేకి వచ్చే ఆడియన్స్, ఎంబీకే ఇస్ అ షో ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్ ఇస్ నాట్ లక్. అఫ్ కోర్స్ 35 లక్షల్లో సెలెక్ట్ అవుతూ ఇక్కడ రావటం, అక్కడ నుంచి వచ్చిన తర్వాత దేస్ అ సిరీస్ ఆఫ్ క్వశ్చనర్స్ అన్నీ చేసుకుని, అన్నీ ఆన్సర్ చేసుకుంటా. 7 స్టెప్స్ ఉన్నాయి, అవి చేసుకుని ఇక్కడికి రావాలి. ఇట్స్ అ గేమ్ చేంజింగ్ షో. ఎంఈకే ఇస్ సో వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే మీరందరూ వచ్చి నాతో కూర్చుని పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Swati Maitreya from NTV as a news presenter. Finally, ఒక 2 lines అన్నమయ్య చిత్రం మూవీ నుండి మీకోసం మళ్ళీ డెడికేట్ చేస్తాను. ఓకే, బేసికలీ ఆమె సింగర్, మీకు తెలుసు. yes, సో మళ్ళీ ఒక్క పాట మీకు డెడికేట్ చేస్తూ విల్ సైన్ ఆఫ్. అయితే అంతకన్నా ముందు నేను సైన్ ఆఫ్ చేసేస్తాను. Okay. సో మీరు సాంగ్ తో సైన్ ఆఫ్ చేద్దరు కానీ. Sure. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you. గ్రేట్ టైం మీతో ఇలా కూర్చోవడం, It's a valuable time. అనుకోకుండా గేమ్ ఆడడం మీతో. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. సో చూసారు కదా, ఎంఈకే సెట్ లో మనం నాగార్జున గారితో కూర్చున్నాము. అండ్ మాకే తెలియకుండా మేము కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేసాము. అఫ్ కోర్స్ బాగానే ఆడాము. సో ఈ సందర్భంగా మనకి ఆయన అనేక విశేషాలు షేర్ చేసుకున్నారు, తన సినిమాల గురించి, అలాగే పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో కొత్త విశేషాలు కూడా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బీయింగ్ స్టే ట్యూన్ టు ఎన్టీవీ. సో సాంగ్ మీకోసం సాంగ్ సార్. ప్లీజ్. నేను యాక్చువల్లీ అన్నమయ్య శ్రీరామదాస్లో ఐమ్ ద పార్ట్ ఆఫ్ దాట్. నేను కీరవాణి గారి దగ్గర పాడినప్పుడు. ఓకే, సో అప్పుడు ఆ పాటలో నేను వెనక ఒక 4 సింగర్స్ మేము వీఆర్ ద కోరస్ సింగర్స్ అప్పుడు ఓకే, చిత్ర గారికి. ఓకే ఓకే ఓకే. నిగమా నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ. Fantastic. Thank you.